ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో మరి ఇక్కడ విమోచనం జరగడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పోలీస్ యాక్షన్ దాన్ని సులభతరం చేయడానికి, సుగమం చేయడానికి సామాన్య ప్రజలు గ్రామంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు నిరక్షరాస్యులు వాళ్ళకి ఏ ఆయుధం దొరికితే ఆయుధాన్ని వాళ్ళు దాని ఒక ఆయుధాలుగా వాళ్ళు భావించి నిజాం వ్యతిరేక పోరాటం చేసినటువంటి సంఘటనలు ప్రతి గ్రామంలో ఈనాడు ఉన్నాయి. మన రామచంద్రరావు గారి నేతృత్వంలో మరొక పోరాటం ప్రారంభం కావాలని ఈ గెజెట్ పబ్లికేషన్ వచ్చింది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫికేషన్ న్యూ ఢిల్లీ డేటెడ్ 12th March 2024 ది గెజెట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రాడినరీ అని చేయడం జరిగింది. Now in order to remember martyrs who liberated Hyderabad and to infuse the flame of patriotism in the minds of the youth, the government of India has decided to celebrate 17th day of September every year as Hyderabad Liberation Day. విమోచన దినమని అధికారికంగా పోయిన సంవత్సరమే గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చింది. ఎక్స్ట్రాడనరీ గెజెట్ పబ్లికేషన్ అయిందో, గెజెట్ పబ్లికేషన్ కన్నా మొదలే ఈ ప్రాంతంలో పోరాటం చేసి త్యాగం చేసినటువంటి త్యాగధనులందరినీ వాళ్ళు స్మరించుకోవాలన్నా మన ప్రతి గ్రామంలో పోతే మీరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు రాష్ట్రం ఉత్సవాలను జరుపుకుంటుంది. మొత్తాన్ని గద్దె దిగొచ్చింది. భారతీయ జనతా పార్టీ పోరాటం సఫలీకృతమైంది. ఎప్పుడైతే మరి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక్క మెట్టు దిగి అయ్యా చేస్తామని అధికారికంగానే చేస్తా ఉన్నారు. కానీ అధికారికంగా ఏమని చేస్తాం, దీని పేరేం పెడదాం, ఇంకా దాని 21 దినం కాలేదు. ఇప్పుడైనా మళ్ళీ గెజెట్ దాని వల్ల దాని అసలు పేరు పెట్టడం జరిగింది. నియంత నిజాం కానివ్వండి, బ్రిటిష్ కానివ్వండి, ఏ విధంగానైతే వాళ్ళు కుట్రలు చేసినారో అటువంటి ఆలోచన వీళ్ళకి. ఆ విధంగా ఆలోచించి ఈ విమోచన అనే పదాన్ని లేకుండా జాగ్రత్త పడ్డారు. కానీ మన అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అమిత్ షా గారు చాలా ధైర్యంగా ఆర్టికల్ 317 ఏ విధంగానే ఉడవి పారిశ్రామిక రాజ్యాంగం నుంచి ఈనాడు 17 సెప్టెంబర్ను విమోచన దినంగా ప్రకటించడం జరిగింది. వారు ప్రకటించిన తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి. ఖచ్చితంగా రేపు జరగబోయేది నేను ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో నేను మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు దాన్ని విమోచన దినంగానే చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. 17 సెప్టెంబర్ అనేది కేవలం ఒక జెండా వందనం చేసి మిలిటరీ పరేడ్ చేసి సెల్యూట్ తీసుకోవడం కాదు. ఈ యొక్క స్ఫూర్తిని తీసుకొని మరి మన అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే గెజెట్ పబ్లికేషన్ ను విడుదల చేసిన తెల్లారి హైదరాబాద్ వచ్చి వారు పోయిన సంవత్సరం త్రివర్ణ పతాకాన్ని ఎగిరేయడం జరిగింది పరేడ్ గ్రౌండ్ లో. ఈ స్ఫూర్తి రాజకీయంగా కానీ, సాంస్కృతిక పరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, భౌగోళికంగా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 17 సెప్టెంబర్ విమోచనతో ముడిపడి ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన ప్రణాళిక ఉద్యమాన్ని మీరు అందరికీ ఇచ్చి దీన్ని ఇప్పటి నుంచి పునరారంభ విమోచన ఉద్యమాన్ని మీరు ప్రారంభిస్తే తెలంగాణ ఒక బంగారు తెలంగాణ అని వీళ్ళు అంటున్నారు. కానీ ఇదివరకే బంగారు తెలంగాణ మనది. ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకునే తెలంగాణ కావడానికి మనకు వనరులు ఉన్నాయి, మనకు పనిచేసేటువంటి శ్రమశక్తి ఉంది. నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తిని బయటకు తీయడానికి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్లో దీన్ని కూడా ఒక స్ఫూర్తిదాయకంగా చేసుకొని వీటన్నిటి ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 17 సెప్టెంబర్ స్ఫూర్తిని తీసుకొని మా అధ్యక్షుల వారు చక్కటి కార్యక్రమాలు ఇవ్వాలని, గ్రామంలో అందరి స్ఫూర్తితో నింపాలని, ఈ గెజెట్లో కూడా చాలా స్పష్టంగా ఇన్ఫ్యూజ్ ది ఫ్లేమ్ ఆఫ్ ప్యాట్రియాటిజం అనేటువంటి పదం ఉంది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కోసం మా అధ్యక్షుల వారు ముందుకు పోవాలని మనవి చేస్తూ